హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. 229లోనూ ఇవే ఫలితాలు. పంచాయతీ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం. మేము 2/3 మెజారిటీ సాధిస్తాం. ప్రతిపక్షానికి 1/3 వంతు సీట్లు మాత్రమే వస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 12,702 పంచాయతీల్లో 7,527 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారు. రెబల్స్ గెలిచిన 808 కలిపి మొత్తం 8,335 పంచాయతీలు పార్టీ కైవసం. కలిసి పోటీ చేసిన బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710 స్థానాల్లోనే విజయం. 94 అసెంబ్లీ స్థానాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే 87 స్థానాల్లో కాంగ్రెస్కు మెజారిటీ. కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ పెట్టమంటే అప్పుడు. కృష్ణా గోదావరిపై చర్చకు సిద్ధమన్న సీఎం. అనర్హతలపై స్పీకర్ నిర్ణయంతో తమకు సంబంధం లేదని వ్యాఖ్య. పథకాలు తెల్లముఖం. పెన్షన్లు, స్కీములకు ఫేషియల్ రికగ్నిషన్ సర్కారు యోచన. ఇక అన్ని స్థాయిల ఉద్యోగులకు ఎఫ్ఆర్ఎస్ అమలు. విలేకరులతో చిట్ చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని 42.85 లక్షల మంది పింఛన్దారులపై ఎఫెక్టు. లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకే ఎఫ్ఆర్ఎస్ ముసుగు. 2.5 లక్షల మంది మెడపై కత్తి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఫోరెన్సిక్ ఆడిట్. సీఎం. ఆధార్తో వేతనాలు క్రాస్ చెక్. తప్పు తేలితే అరెస్టు, రికవరీ. ప్రాదేశిక పోరుకు 6 నెలలు బ్రేక్. పంచాయతీ ఫలితాల ఎఫెక్ట్. భరోసా డబ్బులు వేసినాకనే పరిషత్ ఎన్నికలకు పోదాం. అంతదాకా ఎన్నికలు వద్దంటున్న కాంగ్రెస్ నేతలు. సర్పంచ్ ఫలితాలలో చావు తప్పిన కన్నలుట్టబోయిన పార్టీ. అధికార బలం ప్రయోగించిన సగం గ్రామాల్లో ఓటమే. పూర్తి కసరత్తు లేకుండా ఇక ఎన్నికలకు వెళ్లొద్దని నిర్ణయం. బీఆర్ఎస్ టార్గెట్గా అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం. పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లపై ఇరికించాలని ఆలోచన. బీజేపీలో చేరితే మటాష్. 3 మాజీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో జీరోలు. బీజేపీలో చేరిన 3 పట్టించుకొని పల్లెలు. సైదిరెడ్డి, గువ్వల, ఆరూరికి ఎన్నికల్లో చుక్కెదురు. అసలు లెక్కల్లోకే తీసుకొని పంచాయతీ ఓటరు. సర్పంచ్ దెబ్బకు ఎంపీపీ ఎన్నికలు పెడతాడా? ఆ అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఎలక్షన్లు. మీడియా చిట్ చాట్తో ముఖ్యమంత్రి రేవంత్. ఫ్యూచర్ బీఆర్ఎస్దే. పంజాగూడ, మీర్ ఖాన్ పేటలో హస్తం ఓటమి. బేగరీ కంచెలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ గెలుపు. అటు నీళ్లు ఇటు బీళ్లు. పోలవరం నల్లమల సాగర్ లింక్ మర్మమిదే. వ్యూహాత్మకంగానే ఏపీ సర్కార్ అడుగులు. ప్రాజెక్టుకు అనుమతిస్తే ఏపీకి చారిత్రక రక్షణలు. భవిష్యత్తులో ఎగువ రాష్ట్రాల వినియోగంపై ఆంక్షలు. కృష్ణాలో జరిగిందే గోదావరిలో పునరావృతం. గత కేటాయింపులను మార్చవద్దంటూ ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు. మరోవైపు గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్న ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ఫిర్యాదు. గోదావరిలో 775 టీఎంసీల వాటా కోసం పట్టు. అందులో భాగంగానే పిఎస్ లింక్ ప్రాజెక్టు. వెరసి తెలంగాణ ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం. RRR చుట్టూ మోడ్రన్ హెచ్ఐజీలు. స్వల్ప మధ్యతరగతి ఆదాయ వర్గాల కోసం ఎల్ఐజీ, ఎంఐజీలు. టెకీల కోసం ఫ్యూచర్ సిటీలో లివింగ్ సిటీలు. హౌసింగ్ బోర్డు బాధ్యతలని ఇక నుంచి ప్రైవేట్ సంస్థలకు. పీపీపీ మోడ్లో క్రెడాయి దాని భాగస్వామ్య సంస్థలకు అప్పగించే యోచన.